రోడ్లపై చిందులు, బస్సులపై దాడులు. తెలుగు రాష్ట్రాల్లో ఆర్సీబీ ఫ్యాన్స్ హంగామా సృష్టించారు. అభిమానం ముసుగులో అరాచకానికి పాల్పడ్డారు. హైదరాబాద్, కర్నూలులో క్రికెట్ అభిమానులు హల్చల్ చేశారు. కర్నూలులోని రాజ్ విహార్ సెంటర్లో ఫ్యాన్స్ రచ్చరచ్చ చేశారు. కొందరు ఆకతాయిలైతే ఏకంగా అంబులెన్స్ ను అడ్డుకున్నారు. మరికొందరు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుపై వీరంగం సృష్టించారు. దీంతో ప్రయాణికులు, స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. హైదరాబాద్ లోనూ సేమ్ సీన్ నెలకొంది. రోడ్లపైకి వచ్చి హంగామా సృష్టించారు ఆర్సీబీ అభిమానులు. ట్యాంక్ బండ్ వద్ద రచ్చరచ్చ చేశారు. ప్రాణాల మీదకు తెస్తున్న అభిమానుల అత్యుత్సాహంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అభిమానం హద్దులు దాటితే వివాదాలేనా? ఫ్యాన్స్ ముసుగులో ఎందుకీ అత్యుత్సాహం అంటూ సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఆర్సీబీ ఫ్యాన్స్ నిన్న నుంచి ఏదైతే రచ్చ చేస్తున్నారో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ని కర్నూలు నుంచి మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, మనం చూసాం కర్నూలులో ఎలాంటి హంగామా సృష్టించారు ఆర్సీబీ ఫ్యాన్స్. సో ఇప్పటికైనా భవిష్యత్తులో ఇలాంటివి ఘటనలు జరగకుండా పోలీసులు ఫ్యాన్స్ కి ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తున్నారు? డీటెయిల్స్ ఏంటి ప్రజెంట్ కర్నూలులో? ఎస్ శాలిని, ఆర్సీబీ ఫ్యాన్స్ అభిమానం ముసుగులో అరాచకాలు సృష్టించారు. నిన్న అర్ధరాత్రి రోడ్లపైకి విజయోత్సవ ర్యాలీ పేరుతో భారీ బ్యానర్స్, కటౌట్లు తీసుకొని వచ్చి కర్రలతో రోడ్లపైన చిందులు వేసిన పరిస్థితి అయితే ఉంది. అటుగా వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ అద్దాలు పగలగొట్టారు. అందులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు కూడా పూర్తిగా ఇబ్బంది పడిన పరిస్థితి అయితే నెలకొంది. భయభ్రాంతులకు గురి చేశారు. అటుగా రాజ్విహార్ సెంటర్లో నుంచే ప్రధానంగా తెలంగాణ నుంచి కానీ ఇటు కర్ణాటక నుంచి కానీ అంబులెన్సులు కూడా జనరల్ హాస్పిటల్కు వచ్చే పరిస్థితి అయితే ఉంది. అటువైపుగా వందలాది మంది రోడ్లపైకి రావడంతో అంబులెన్స్ అంతరాయం కూడా ఏర్పడింది. పూర్తిగా అడ్డుగా నిలవన్నారు. ఈ సమాచారం తెలుసుకున్న కర్నూలు పోలీసులు అక్కడికి చేరుకొని ఫ్యాన్స్ ను పక్కకు తీసేందుకు, అంటే ఏదైతే పక్కకు చెదరగొట్టేందుకు కూడా పూర్తిగా అక్కడికి చేరుకొని చేసిన గంటన్నర టైం పట్టిందంటే అర్థం చేసుకోవచ్చు ఎలాంటి భయభ్రాంతులకు గురి చేశారో. అభిమానం ముసుగులో అరాచకాలు సృష్టిస్తున్నారు. అయితే ఈ ఘటననే కాకుండా ఇదే ఆర్సీబీ గతంలో కూడా బెంగళూరులో ఈ విజయోత్సవ ర్యాలీ కోసం అని చెప్పేసి ఒక సభ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఆ సభలో స్టేడియంలో కూడా చనిపోవడం కూడా జరిగింది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఈ ఫ్యాన్స్ బయటికి రాకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేసుకోవాలి. అదేవిధంగా హైదరాబాద్ లో కూడా ఇలాంటి సంఘటనే జరిగింది. రోడ్లపైన హంగామా సృష్టిస్తున్నారు. విజయోత్సవ ర్యాలీ పేరుతో అరాచకాలు సృష్టిస్తున్నారు. ప్రజా జీవనాన్ని అస్తవ్యస్తం చేస్తా ఉన్నారు. ఇప్పటికే పోలీసులు వారిపైన కేసు నమోదు చేశారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తిస్తున్నారు. 324 కేసు నమోదు చేసి పోలీసులు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుపై దాడి కానీ అంబులెన్స్ ని ఆపడం కానీ, సో ఇప్పటివరకు పోలీసులు ఎంత మందిని అరెస్ట్ చేశారు? పోలీసులు ఏం చెప్తున్నారు? ఎస్ శాలిని, పోలీసులు 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారిస్తా ఉన్నారు. ఈ ఫ్యాన్స్ ఎవరెవరు అద్దాలు పగలగొట్టారో అక్కడ ఉండే సీసీ ఫుటేజ్ ని కంట్రోల్ రూమ్ కూడా పూర్తిగా తీసుకొచ్చి పాల్కాన్ వెహికల్ ద్వారా, అంటే సీసీ ఫుటేజ్ ని జూమ్ తీసుకోలో ఎవరు నిందితులని గుర్తించే పనిలో పడ్డారు. ఇప్పటికే 324 కేసు నమోదు చేయడం కూడా జరిగింది. ఇక దీనిపైన స్థానికులు పూర్తిగా పడుతున్న పరిస్థితి అయితే ఉంది. మనకు సంబంధించి ఇక్కడనే ఆర్సీబీ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. వారిని అడుగు తెలుసుకుందాం. ఇలాంటి సంఘటనలు ఉన్నప్పుడు విజయోత్సవ ర్యాలీలపేట ఇలా చేయడం కరెక్టేనని చెప్పేసి, సార్ చెప్పండి, నిన్న మ్యాచ్ గేమ్ జరిగింది. ఆర్సీబీ ఫ్యాన్స్ ఇలాంటి సంఘటనల పైన మీరు ఎలా స్పందిస్తారు? ఆర్సీబీ గెలవడము చాలా సంతోషకరమైనటువంటిది. కాకపోతే ఇటువంటి సంఘటనలు జరగడము అవాంఛనీయము. ఎందుకంటే అంబులెన్స్ ఆపడం అనేది చాలా దారుణమైన సంఘటన. ఎందుకంటే గతంలో కూడా మన పొలిటికల్ ర్యాలీస్ జరిగినా కూడా పెద్ద పెద్ద నాయకులు, మాజీ ముఖ్యమంత్రి, ఇప్పుడు ప్రజెంట్ డిప్యూటీ సీఎం కానీ, విద్యాశాఖ మంత్రి గారు కానీ వాళ్ళ ప్రచారంలో భాగంగా అంబులెన్స్లకు దారి ఇచ్చి పంపించడం కూడా జరిగింది. కానీ యువత ఈ టీ షాపుల్లో పెట్టే ప్రొజెక్టర్లకు రాత్రి టైం 11, 12 వరకు మ్యాచ్లు చూసుకొని అక్కడే డ్రింక్ చేసి ఆ విచక్షణ కోల్పోయి ఇలా సంఘటన. అయితే బెంగళూరులో చూసుకోవచ్చు, మనం గతంలో కూడా ఇలా విజయోత్సవ సభలోనే ఆ స్టేడియంలో తొక్కిసలాట కూడా జరిగింది. ప్రాణాలు కోల్పోయారు. అటు వారి కుటుంబాలకు కూడా ఇబ్బందికర పరిస్థితి అయితే ఉంది కదా. ఆ సంఘటన అనేది ఎక్కువ క్రౌడ్ అయిపోయింది. దానికి తగ్గట్టుగా అక్కడ అప్పుడు ఉన్నటువంటి స్టేడియం మేనేజ్మెంట్ సరైన ప్రొటెక్షన్స్ లేక ఎక్కువ మంది రావడం వల్ల జరిగింది. కానీ ఇక్కడ నిన్న ఎటువంటి పర్మిషన్స్ లేకుండా చేసినటువంటి అవాంఛనీయ సంఘటన
ఇది ఒక దురదృష్టకరమైన ఘటన కర్నూలు జిల్లాలో. యశాల్ని ఇది ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదని చెప్తా ఉన్నారు. ఏదైనా తాము విజయోత్సవ ర్యాలీ చేసుకోవాలన్నా ఏదో సంబరాలు చేసుకోవాలి తప్ప ఇలాంటి ప్రజా జీవనాన్ని ఇబ్బంది కలిగించకూడదు. అంబులెన్స్లను అడ్డుకోవడంతో ఏదో ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రికి త్వరగా చేరుకోవాలని చెప్పేసి వస్తున్న వారిని అడ్డుకోవడం కూడా పూర్తిగా తప్పని చెప్పి చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది శాలిని. రైట్, థ్యాంక్ యూ మధు. బులెటిన్లో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.